వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ గయాజ్ని. ఈ నెల 13వ తేదీ జరిగిన సార్వత్రిక ఎన్నికలు చెదురుముదురు ఘటనలు తప్ప మినహా ప్రశాంతంగానే జరిగాయి. అయితే కొన్ని సర్వే సంస్థలు మాత్రము ఒక పార్టీకి పూర్తి స్థాయిలో గెలుస్తుందని చెప్తుంటే మరికొన్ని సంస్థలు మాత్రము ఇంకొక పార్టీకి చెప్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇటీవల 2 రోజుల కిందట ఎన్డీఏ టీవీ నేషనల్ ఛానల్ పేరుతో ఒక ఫేక్ పోస్ట్ విడుదలవుతుంది. మొత్తం వన్ సైడ్ ఇస్తూ చేస్తున్నాం, మనం చూస్తున్నాము. అయితే ప్రజల్ని తప్పుదావా పట్టిస్తున్నారు అన్న ఒక ఇది ఉంది. ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు చాలామంది ఇక్కడ ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి మృతిరాజు గారు, అంటే మొత్తం మీద ఈ సర్వే సంస్థలు ఒక తప్పుదోవ పట్టిస్తున్నారు జనాల్ని. మొత్తం అసలు ఎట్లా ఉంటే బాగుంటుంది? ఈరోజు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో ఈ ఆంధ్రప్రదేశ్లో ఉన్న 5 కోట్ల ప్రజలు దాదాపు 83% నుంచి ఒక్కొక్క నియోజకవర్గంలో అయితే 90% దాకా ఓటు హక్కు వినియోగించుకోవడం జరిగింది. అందులో భాగంగా ఇరు పార్టీలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం అధికారంలో ఉన్న పార్టీ కానీ, ప్రతిపక్ష పార్టీ తెలుగుదేశం పార్టీ కానీ రెండు పార్టీలు హోరాహోరీగా తలబడడం జరిగింది. ఈరోజు ఎప్పుడూ లేని విధంగా స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇప్పటి వరకు జరిగిన అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో ఎప్పుడు జరగనటువంటి ఓటింగ్ శాతం అత్యధికంగా పోలవడం జరిగింది. హైదరాబాద్ నుంచి అయితే 48,000 మంది, గతంలో పండగలకి హైదరాబాద్ ఖాళీ అయ్యేది. ఈరోజు ఇటువంటి సార్వత్రిక ఎన్నికల్లో హైదరాబాద్ ఖాళీ అయిందనంటే ప్రభుత్వ వ్యతిరేకత ఎంత ఉందో ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజలకి అర్థమైంది. ఎక్కడి నుంచో అమెరికా నుంచి కానీ, పొరుగు రాష్ట్రాలైన కర్ణాటక నుంచి కానీ, చెన్నై నుంచి కానీ అనేక రాష్ట్రాల నుంచి వచ్చి పోలింగ్ చేయడం, ఓటు హక్కు వినియోగించుకోవడం జరిగింది. ప్రజలు పోలింగ్ అయిన తర్వాత అన్ని సర్వేలు కూటమి అభ్యర్థులు గెలుస్తారు, అత్యధికంగా సీట్లు వస్తాయనేనని సర్వేలు చెప్తుంటే కొన్ని సర్వే సంస్థలు చూస్తే వారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వస్తుంది అనడం చాలా హాస్యాస్పదంగా ఉంది. ప్రభుత్వ వ్యతిరేకత ఓటు ఎన్నడూ లేని విధంగా ఈరోజు ప్రజలు చూపించారు స్వచ్ఛందంగా. దాన్ని పక్కన పెట్టి బోగస్గా ఈ విధంగా ప్రచారం చేయడం చాలా దురదృష్టకరమైన సంఘటన. ఈరోజు 2 రోజుల క్రితం ఎన్డీఏ సంస్థ, అది ఇప్పటి వరకు కూడా ఈ సర్వే చేసిన దాఖలా కనపల్లా. జగన్మోహన్ రెడ్డి గారు లండన్ పోయిన తర్వాత ఈ సంస్థ బయటికి రావడం, వైసీపీకి అత్యధిక సీట్లు రావడం అనే ఆ ఎన్డీఏ సంస్థ చెప్పడం చాలా హాస్యాస్పదంగా ఉంది. ఈరోజు ప్రతి నియోజకవర్గంలో ఎన్నడూ లేని విధంగా ఉదయం పోలింగ్ 7 గంటలకు ప్రారంభిస్తారంటే 6 గంటలకే ప్రతి పోలింగ్ స్టేషన్లో 200 నుంచి 300 మంది క్యూలో నిలబడడం జరిగింది. దీన్ని బట్టి చూస్తే కూటమి అధికారం చేపట్టడం ఖాయం. దాదాపు 130 సీట్ల నుంచి 150 సీట్ల దాకా కూటమి సీట్లు వచ్చి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం ఖాయమని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. చెప్పండి, అసలు అంటే మామూలుగా అయితే సర్వేల మీదే ఎక్కువగా ఆధారపడతారు, ఆలోచిస్తారు మేధావులు కానీ, రాజకీయ విశ్లేషకులు కానీ. ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత ప్రజల్ని మొత్తం తప్పుడు దావా పెట్టే పరిస్థితులు అయితే ఏర్పడుతుంది. అంటే అందరని కాదు, కొంతమంది. ఈ తప్పుడు సర్వేల మీద మీ అభిప్రాయం? ఈరోజు భారతదేశ వ్యాప్తంగా మామూలుగా పార్లమెంట్ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికలు కూడా జరగడం జరిగింది. అయితే ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో ఎప్పుడూ లేని విధంగా
దాదాపు 80% ఓటింగు కావడం జరిగింది. అదేవిధంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగు ప్రజలు కూడా ఆంధ్రప్రదేశ్కి వచ్చి వాళ్ళ ఓటు వినియోగం చేసుకోవడం జరిగింది. ఈరోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో మామూలుగా వైఎస్ఆర్సీపీ మీద ఉన్నటువంటి వ్యతిరేకత ఉన్నప్పటికీ కూడా మామూలుగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ లోపల ఈ వైఎస్ఆర్సీపీ కొంతమంది దుండగులు మామూలుగా ఎలక్షన్ రోజు, అదేవిధంగా ఎలక్షన్ రోజు జరిగినటువంటి మరుసటి రోజు కూడా అనేక విధాలైనటువంటి అగాత్యాలు చేయడం జరిగింది. ఇది తప్పుడు విధానం. ఇది ఏది ఏమైనప్పటికీ ఈరోజు జరుగుతున్నటువంటి పరిణామాలను చూస్తే ఏ పార్టీ గెలుస్తుందనేటటువంటిది ఉండడం జరిగింది. అయితే ఇక్కడ మీరు గుర్తించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఇంత క్రితం ఏ పార్టీ ఏ విధంగా గెలిచిందనేది కూడా మీరు బేరీజు వేసుకోవచ్చు. ఇంత క్రితం మామూలుగా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఉన్నప్పుడు ఉద్యోగస్తులు కానివ్వండి, కార్పొరేషన్ ఉద్యోగస్తులు కానివ్వండి, అందరూ వ్యతిరేకంగా చేయడం జరిగింది ఆ రోజు. అందువల్ల చంద్రబాబు నాయుడు ఓడిపోవడం జరిగింది. ఈరోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో గవర్నమెంట్ ఉద్యోగస్తులకి, అదేవిధంగా ఈరోజు ఉన్నటువంటి ఏపీఎస్ఆర్టీసీ ఉద్యోగులకు కానివ్వండి, ఎవరికి కూడా డిఏలు కానీ వాళ్ళకి రావాల్సిన పిఆర్సీ కానీ ఏవి కూడా శాంక్షన్ చేసినటువంటి విధానం లేనందువల్ల పోలీసులు కూడా తిరుగుబాటు చేయడం జరుగుతూ ఉన్నది. మొత్తంగా కూడా ఉద్యోగస్తులు కానీ, రిటైర్డ్ ఎంప్లాయీస్ కూడా అందరూ కూడా ఈ ప్రభుత్వం మీద వ్యతిరేకత తెలియజేయడం జరుగుతూ ఉంది. ఎక్కడైతే ప్రభుత్వ ఉద్యోగస్తులు కానీ, కార్పొరేషన్ ఉద్యోగస్తులు కానీ వ్యతిరేకత తెలియపరుస్తారో ప్రభుత్వం మీద, ఆ ప్రభుత్వం గెలిచేటటువంటి పరిస్థితే లేదు. ఈరోజు ఉన్నటువంటి ఈ ప్రభుత్వం ఓడిపోయేటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా ఈరోజు పరిస్థితుల్లో మామూలుగా ప్రతిపక్షంగా ఉన్నటువంటి ఈ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం గెలిచేటువంటి పరిస్థితి కూడా ఉందనేది నిర్విధాంశం. అదేవిధంగా ఈరోజు ఉన్నటువంటి పరిస్థితిని పరిశీలిస్తే ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత నేను నవరత్నాలు పంచుతున్నాను కాబట్టి నేనే గెలుస్తానని చెప్పడం జరిగింది. నవరత్నాలు పంచినంత మాత్రాన్నే గెలిచేటటువంటి పరిస్థితి ఉందా? నవరత్నాలు పంచినటువంటి మాత్రాన్నే గెలిచేటువంటి పరిస్థితి లేదు. ఆయన మొన్న చెప్పాడు, నేను నవరత్నాలకు గాను 2,70,000 కోట్ల రూపాయలు 58 నెలలకు ఇచ్చానని చెప్పాడు. 58 నెలలకి 2,72,000 కోట్లు ఇస్తే గెలిచేటటువంటి పరిస్థితి ఉంటుందా? అదేవిధంగా 3.5 లక్షల కోట్ల రూపాయలు ప్రభుత్వ ఉద్యోగస్తులకి పెన్షన్స్, జీతాలు ఏ రోజు కూడా 1వ తేదీ జీతాలు వచ్చినటువంటి పరిస్థితి లేదు. వాళ్ళకి రావాల్సినటువంటి బకాయిలు కూడా ఇంతవరకు చెల్లించినటువంటి పరిస్థితి లేదు. కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వ ఉద్యోగస్తులందరూ కూడా వ్యతిరేకత తెలియజేస్తున్నారు. అదేవిధంగా ఈరోజు రాజధాని లేనటువంటి రాష్ట్రం ఏదైనా ప్రపంచంలో ఉందంటే ఆంధ్రప్రదేశ్ మాత్రమే. కాబట్టి నేను చెప్పేటువంటి పరిస్థితి ఏంటంటే ఈరోజు ఉన్నటువంటి పరిస్థితి ప్రకారం ఈ ఎన్డీఏ టీవీ మామూలుగా జగన్మోహన్ రెడ్డి అత్యధిక మెజార్టీతో గెలుస్తాడని చెప్పడం జరిగిందని చెప్తున్నారు. కానీ గెలిచేటువంటి పరిస్థితే లేదు. ఉన్నటువంటి పరిస్థితిని బేరీజు వేసుకొని చూస్తే దాదాపు 135 సీట్లు ఈ కూటమి గెలిచేటటువంటి పరిస్థితి ఉందనేది నిర్విధాంశము. కాబట్టి తెలియజేస్తున్నాం కామ్రేడ్. పోలింగ్ జరిగేటప్పుడు అత్యధిక శాతంలో మహిళలు వచ్చారు, అదేవిధంగా వృద్ధులు వచ్చారు. ఆ ఓట్లు మొత్తము గవర్నమెంట్ అని చెప్తున్నారు. అది ఎంతవరకు కరెక్ట్? గవర్నమెంట్ సపోర్ట్ అంటారు. ఏది మహిళలు అయ్యా, ఎన్నికలు జరిగినప్పుడు మహిళలలో ఎక్కువ మంది ఈ ప్రభుత్వానికి అనుకూలంగా ఓటు వేశారని చెప్తున్నారు. ఇది కరెక్ట్ కానే కాదు. ఎందుకంటే మహిళల్లో మామూలుగా ఈ నవరత్నాలు తీసుకునేటటువంటి పరిస్థితి ఉంది. అయితే నవరత్నాలు మామూలుగా పెన్షన్ కానివ్వండి, అదేవిధంగా క్యాస్ట్ పరంగా తీసుకున్నటువంటి రాయితీలు కానివ్వండి, ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా ఆ ఇంట్లో ఏ ప్రభుత్వానికి అనుకూలంగా ఉంటారో ఆ ప్రభుత్వానికి మాత్రమే ఓటేస్తారు తప్ప మహిళలు అందరూ ఓటేస్తారనేది కరెక్ట్ కానే కాదు. పోయినసారి చంద్రబాబు నాయుడు పసుపు కుంకం కింద 93 లక్షల మందికి 10,000 రూపాయలు లెక్కనివ్వడం జరిగింది. ప్రతి స్త్రీకి ఓట్లు వేశారా? చంద్రబాబు నాయుడు ఓడిపోలేదా? ఈరోజు ఈ నవరత్నాలు ఇచ్చినంత మాత్రాన్నే స్త్రీలంతా ఓట్లు వేసి ఇన్ని గెలిపిస్తారా? కానే కాదు. ఇతను గెలిచేటువంటి పరిస్థితే లేదు. కాబట్టి ఖచ్చితంగా 135 సీట్లతో తెలుగుదేశం గెలిచేటువంటి పరిస్థితి ఉందని నేను తెలియజేస్తున్నాను. ఇప్పుడు మొన్న పోస్ట్ బ్యాలెట్ నెల్లూరు జిల్లా చూసుకుంటే మొత్తం పోస్ట్ బ్యాలెట్లో 23,000. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే 4,05,000 చిల్లర. అంటే గతంలో చూసుకుంటే 1,20,000 మాత్రమే. దీన్ని బట్టి చూస్తే ప్రభుత్వ ఉద్యోగులు ప్రభుత్వానికి సానుకూలంగా వేశారా లేకుంటే వ్యతిరేకంగా వేశారా అనుకోవచ్చు?
ప్రభుత్వ ఉద్యోగస్తులు దాదాపు 5 సంవత్సరాల నుంచి ప్రభుత్వంతో పోరాడుతున్నారు. వాళ్ళకి జీతభత్యాలు గతంలో ప్రభుత్వం 1వ తారీఖు వేస్తూ ఉండేది. ఈరోజు 10వ తారీఖు అవుతుంది, 15వ తారీఖు అవుతూ ఉంది. వీటన్నిటినీ జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి ఈ యొక్క ఉద్యోగుల విభాగం అసోసియేషన్ తీసుకుపోయినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు నిమ్మకు నీరెత్తినట్టు ఉన్నారు. అదేవిధంగా వాళ్ళని హేళనగా మాట్లాడడం, ఆయన సూపర్ డూపర్ ముఖ్యమంత్రి ఒక ఆయన ఉన్నాడు, సజ్జల రామకృష్ణారెడ్డి గారు. ఆయన అయితే వాళ్ళని దగ్గరికి కూడా రానియకుండా దూరంగా పంపించడం చేస్తూ వచ్చారు. వాళ్ళల్లో ఎప్పుడు ఎన్నికలు వస్తాయా, ఈ జగన్మోహన్ రెడ్డి పరిపాలనకి చెమరగీతం వాడతాం అనే ఆలోచనకి ఉద్యోగస్తులు ఉన్నారు. ఒక విధంగా చెప్పాలనుకుంటే మొన్న నోటిఫికేషన్ ఇచ్చినప్పటి నుంచి మనం పోస్టల్ బ్యాలెట్ ఎప్పుడు మనం ఓటు వినియోగించుకుంటామని చెప్పి వారు ఆవేశంగా ఉన్నారు. ఈరోజు ఎన్నడూ లేని విధంగా గతంలో 1,25,000 పోలైతే రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు 4 లక్షల పైచిలకు పోస్టల్ బ్యాలెట్లు ఓట్లు పోలైనాయి. అంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్టల్ బ్యాలెట్లు ఓట్లు ఉన్నాయి. అదేవిధంగా వారు వేసేది కాక, వారి ఉద్యోగస్తులు వారి ఒక ఓటు కాక వాళ్ళ ఇంటిలో 4-5 ఓట్లు కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా వేసి జగన్మోహన్ రెడ్డి పరిపాలనకి చెమరగీతం పాడేదానికి ఉద్యోగస్తుల కుటుంబం ఎంతమంది ఉండారో వాళ్ళందరూ ఓట్లు వేసిన తర్వాత కూడా ఇటువంటి బూటకపు సర్వేలు ఈ విధంగా చెప్పడం అనేది చాలా దురదృష్టకరమైన సంఘటన. ఇది పరిస్థితి మనం ఇక్కడ అంతా చూస్తున్నారు. అయితే సర్వేలు కొన్ని ఫేక్ కావచ్చు. అయితే ప్రజల్లో కానీ అదేవిధంగా ఉద్యోగస్తుల్లో కానీ ప్రభుత్వం మీద వ్యతిరేకత ఎక్కువగా ఉంది. కారణంగా ఖచ్చితంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఈసారి అధికారం రాదు, మళ్ళీ ప్రజలు చంద్రబాబు నాయుడిని పట్టం కట్టేందుకు సిద్ధపడ్డారనేది కూడా ఇక్కడ వాళ్ళంతా చెప్తున్నారు. వీడియో తెలియని ప్రదీప్ గారు, RTV నెల్లూరు నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.